ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాం, ఈ పట్టణాన్ని కూడా కాపాడుతున్నాను. ఇక్కడ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. కొన్ని రోగాలు వస్తే మనిషి మరణమే, కొన్ని రోగాలు వస్తే మనిషికి మరణమే. కుదరని రోగము, కుదిరే రోగం ఉంది. కుదరని రోగం కుదరలేదు, అది వస్తే మనం చేసుకోవాలి. కొన్ని రోగాలు కుదురుతాయి, అది కొంతమందికి కుదరని రోగం వచ్చేస్తుంది, మరణకరమైన రోగం వస్తుంది. ఇంకా అది బతకలేదు. ఒకవేళ దేవుడు బతుకుతుంది తప్ప. ఇప్పుడు క్యాన్సర్ వస్తే బతకాడు మనిషి, బతుకాడా? దేవుడు బతుకుతుంది, బతకాడు. అలాంటి మరణకరమైన రోగాలు కొన్ని ఉన్నాయి. అయితే దేవుడి యొక్క వాక్యాలను గమనిస్తే హిజ్కియాకి వచ్చింది కూడా అలాంటిది. ఇప్పుడు ఒక లాస్ట్ ముందు వచ్చింది క్యాన్సర్ చేసింది. ఆ పుణ్యకి ఇంకా జీవితం లేదు, చచ్చిపోతాడు. దేవుడు అది ముందుగా సిద్ధపడి వచ్చింది. కానీ ఏం చేసింది హిజ్కియా? మోకరించేసి ఆ టైంలో మోకరించేసి దేవుడికి ఏడుకుంటున్నాడు. ఎక్కడ ఏడుకుంటున్నాడు? అన్నిటితో ప్రార్థిస్తాను. అక్కడే చూశాడు ఆయన. ఎక్కడి నుంచి? పరలోకంలో చూశాడు. ఏం చూశాడు? ఆయన కన్నీళ్ళు చూశాడు. నీ ప్రార్థన చూశాను ఆయన, నీ కన్నీళ్ళు చూశాను అన్నాడు. హల్లెలూయా. చూశాడుగా, నీ కన్నీళ్ళు చూశాడు అన్నాడు. నీ ప్రార్థన చూసే బాగులేదు అన్నాడు. అన్నాడు, నీ కన్నీళ్ళు చూశాను నేను, నీ ప్రార్థనకి నేను బాగు చేస్తాను. 3 రోజులు బాగిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చూస్తున్నాడు? కన్నీళ్ళు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళతో దేవుడితో మాట్లాడచ్చు. నీకు ఇలా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, ఊరికే చెప్పుకొని వస్తుంది. మోకరించి కన్నీళ్ళు పెట్టి దేవుడితో భావిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన మనసు కలిపి మా బాధ అబాధ చేస్తాం. అయినా ప్రతిసారి వాళ్ళు సహాయం చేయలేదు. కానీ మనం చేసే సహాయం చేస్తాం. ఏంటి ఏది అయినా కన్నీళ్ళు. నాకు మామూలుగా అయితే కన్నీళ్ళు రావు. చిన్నప్పటి నుంచి నాకు అంత ఏదో నా పరిస్థితి అంటే దేవుడు బాగా తప్ప ఇక్కడ నాకు కన్నీళ్ళు మనుషులు ఎప్పుడు నేను కన్నీళ్ళు రాస్తాను. కానీ ప్రార్థనలో పోయినప్పుడు ఒకసారి ఆ దుఃఖం వ్యాధి కలిగినప్పుడు 10 ఇబ్బందులు వచ్చేస్తాను. ఒకసారి ఇక్కడ ప్రార్థన చేయడం సరాసరి ఇక్కడ కన్నీళ్ళు కాల్సిన సందర్భాలు. ఎందుకంటే మనం కాల్చాల్సిన ఆయన నిజంగా కాల్చాలి. ఆయన జవాబు ఇస్తాడు. కానీ మన మనసు కలిగిపోయి కార్యాలు పట్టుకొని కన్నీళ్ళు పెట్టారు. కన్నీళ్ళు చూపించలేదు. కానీ దేవుడి కాడ మనం కన్నీళ్ళు కాస్తే దేవుడు మన జవాబు